जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदधेरे निनाद जय 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 जय। హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హాసిఫ్. ఆధ్యాత్మిక నిలయమైన తిరుపతి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆ ఏడుకొండల స్వామి. కానీ ఆ వెంకటేశ్వరుని పాదాల చెంత శేషాచల కొండల దిగువన ఒక అద్భుతమైన శివక్షేత్రం కూడా ఉంది. అదే కపిలతీర్థం. జలపాతాల హోరు, ప్రకృతి అందాల మధ్య కొలువై ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని మనం ఈ వీడియోలో సందర్శిద్దాం. ఈ ఆలయం తిరుపతి రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్డుపై ఆలయానికి ఎదురుగ్గా ఒక పెద్ద నంది విగ్రహం దర్శనమిస్తుంది. వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఉన్న ఏకైక శివాలయం ఇదే కావటం విశేషం. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించగా ఆ తరువాత విజయనగర రాజులు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ముందుగా మనకి శ్రీ అభయాంజనేయ స్వామివారి మందిరం కనిపిస్తుంది. ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని ఆ తరువాత లోపలికి వెళ్ళి కపిలేశ్వర స్వామిని దర్శించుకుందాం. భక్తులెవరైనా ఇక్కడ కపిలేశ్వర స్వామివారికి తలనీలాలు సమర్పించాలి అనుకుంటే గనక ఆంజనేయ స్వామివారి ఆలయానికి పక్కనే కళ్యాణకట్ట కూడా ఉంటుంది. నేను ఈ ఆలయాన్ని సందర్శించడానికి సాయంత్రం 5 గంటల సమయంలో వచ్చాను. ఆ సమయంలోనే ఎందుకు వచ్చానో మీకు వీడియో చివరిలో చెప్తాను. ఆంజనేయ స్వామి దేవాలయం తరువాత మనకి శ్రీ నమ్మాల్వార్ దేవాలయం కనిపిస్తుంది. ఇదొక వైష్ణవ దేవాలయం. నమ్మాల్వార్ దేవాలయం దాటగానే ఎడమ వైపున గోడపై 12 జ్యోతిర్లింగాల చిత్రాలు దర్శనమిస్తాయి. ఆ తరువాత ఎదురుగ్గా మనకి శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయం కనిపిస్తుంది. లోపలికెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాం రండి. ఆలయం లోపలికి రాగానే ముందుగా మనకి కనిపించే వ్యూ ఇదే. వర్షాలు పడినప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన జలధార కనిపిస్తుంది. ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ కూడా ఈ జలపాతమే. శేషాచలం కొండల మీద కురిసే వర్షపు నీరు ఆకాశగంగల క్రిందికి జాలువారి ఇక్కడి పుష్కరిణిలో కలుస్తుంది. దీన్నే కపిలతీర్థం అంటారు. వర్షాకాలంలో ఈ దృశ్యం చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ముక్కోటి పౌర్ణమి నాడు ముల్లోకాల్లోని తీర్థాలన్నీ ఈ కపిలతీర్థంలో వచ్చి చేరుతాయని భక్తుల నమ్మకం. ఆ సమయంలో ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. ఆలయంలో ముందుగా మనం శ్రీ నారాయణ స్వామి వారి దర్శనం చేసుకొని ఆ తరువాత కపిలేశ్వర స్వామివారిని దర్శించుకోవాలి. ఇదే శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయం. నేను దర్శనానికి వెళ్ళొస్తాను. ఈలోపు మీరు ఆలయం యొక్క స్థల పురాణం వినండి. పురాణాల ప్రకారం కృతయుగంలో పాతాళలోకంలో ఉన్నటువంటి శివలింగాన్ని భూమిపైకి తీసుకొని రావాలని కపిల మహర్షి పరమేశ్వరుడికి ఘోరమైన తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చినటువంటి పరమేశ్వరుడు పాతాళలోకం నుంచి భూమిని చీల్చుకుంటూ పైకి వచ్చి భూమిపై స్వయంభూగా వెలిశాడు. అలా పెరిగిపోతున్నటువంటి శివలింగాన్ని ఒక ఆవు గమనించి శివలింగం తలపై తన కాలి గిట్టను ఉంచి పరమేశ్వర ఇక పెరగొద్దు అని వేడుకొంది. ఇప్పటికీ కపిలతీర్థంలోని శివలింగం తలపై ఆవు కాలిగిట్ట ముద్ర అలానే ఉంది.
కపిల మహర్షి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఇక్కడ వెలిసినందున స్వామివారిని కపిలేశ్వరుడు అంటారు. అమ్మవారు ఇక్కడ కామాక్షిదేవిగా పూజలు అందుకుంటోంది. అయితే ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించగా ఆ తరువాత విజయనగర రాజులు దీనిని మరింత అభివృద్ధి చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడే నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఆలయంలో మనం పరమేశ్వరుడిని కపిలేశ్వరుడిగా, అమ్మవారిని కామాక్షిదేవిగా దర్శించుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు, శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు, వేణుగోపాల స్వామివార్లు కూడా కొలువై ఉన్నారు. ప్రధాన ఆలయంలో కపిలేశ్వర స్వామివారితో పాటు కామాక్షి అమ్మవారు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయాలు కూడా ఉన్నాయి. దర్శనం అయిపోయాక బయటికి రాగానే ఒక చెట్టు కింద ప్రతిష్ఠించబడి ఉన్నటువంటి నాగశిలలు, శివలింగాలు మరియు నంది విగ్రహాలు కనిపిస్తాయి. భక్తులు స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలకి నీటితో అభిషేకం కూడా చేయొచ్చు. దర్శనం అయిపోయాక మనం ఇక్కడి నుంచే బయటకు వస్తాం. బయటికి రాగానే అక్కడ కొండ దగ్గర కనిపిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవాలి. ఇక్కడ గుహలో స్వామివారిని దర్శించుకున్న తరువాత స్వామివారికి ఎదురుగ్గా ఉన్నటువంటి మెట్లు దిగి కిందకి వెళితే డైరెక్ట్గా కపిల తీర్థంలోకి వెళ్ళొచ్చు. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి బెస్ట్ టైం ఏంటి అని నన్ను అడిగితే మాత్రం సాయంత్రం 5 నుంచి 6 గంటల వ్యవధిలో మీరు ఆలయానికి చేరుకోగలిగితే ఆ వ్యవధిలోనే స్వామివారికి కర్పూర హారతులతో, నైవేద్యం, డంకా నాదాలతో గర్భాలయం మారుమోగుతూ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో అదే విధంగా చూస్తున్నారు కదా, ఈ లైటింగ్స్, చల్లని గాలి, చాలా ప్రత్యేకమైన ఫీలింగ్ కలుగుతుందన్నమాట. సో మీరైతే ఈ ఆలయాన్ని సాయంత్రం 6 గంటల వ్యవధిలో దర్శించడానికి ప్రయత్నించుకోండి. ఇక చివరిగా ఆలయం నుంచి బయటికి వచ్చేటప్పుడు రుక్మిణి, సత్యభామ సమేతంగా శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుంటాం. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియోని ముగించేస్తున్నాను. మీలో ఎంతమంది ఈ కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారో మీ యొక్క అనుభవాలను కామెంట్స్లో తెలపండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.